నెల్లూరు జిల్లా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర దక్కాలంటే పొగాకు బోర్డులో జిల్లాకు చెందిన వారికి ప్రాతినిధ్యం ఉండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పొగాకు సాగు చేస్తారని వ్యాపారులు సిండికేట్ అయి రైతును దగా చేస్తున్నారని ఆనం అన్నారు. నేను అక్కడే ఉన్నా 190కి వచ్చింది రేట్. కంపెనీస్ వాళ్ళందరూ మన బోర్డు కంట్రోల్లో లేరు. బేసిక్గా అదొకటి మెయిన్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 3-4 చిన్న కంపెనీలు ఉన్నాయి, ఐటీసీ లాంటి పెద్ద కంపెనీలు 1-2 ఉన్నాయి. వీళ్ళు మాట్లాడుకొని 280 మన ఆఫీసర్ పెట్టడానికేమో ఫైనల్గా వచ్చేటప్పటికి 185, 188కి తగ్గిపోతారు. అంత తగ్గిపోయినప్పుడు రైతు పూర్తిగా ముఖ్యమంత్రి గారు లెటర్ రాశాక ఇప్పుడు మళ్ళీ ఒక 50 రూపాయల నుంచి 100 రూపాయలు పెరిగింది. కానీ ఇది స్టాండర్డ్ ఉంటుందని ఏం లేదు. కొంత టైం బీయింగ్ వాళ్ళు పెంచారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, స్వయంగా సీఎం గారు చూస్తున్నారన్న తర్వాత కొంచెం రేట్ పెరిగింది. పెద్ద కంపెనీలు వాళ్ళు కొన్ని వదిలేస్తారు, చిన్న కంపెనీల వాళ్ళు తగ్గించి తీసుకుంటారు. మేము చిన్న కంపెనీల వాళ్ళు మేము తీసుకుంటాం, లేకపోతే మీరు తీసుకెళ్ళిపోండి. ఈ చిన్న కంపెనీల వాళ్ళు ఎవరైతే మన దగ్గర ఈ పర్చేజ్ చేస్తారో ఈ టొబాకో అంతా మళ్ళీ పెద్ద కంపెనీలో ఆఫ్టర్ ఈ పర్చేజింగ్ సిస్టమ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ వాళ్ళే కొనుక్కుంటారు వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ధర. ఆ రేటు రైతులు రానివ్వకుండా ఈ చిన్న కంపెనీల ద్వారా ఇటువంటి బిజినెస్ టాక్టిక్స్ చేస్తా ఉంటారు. దీనివల్ల అల్టిమేట్ గా నష్టపోయేది టొబాకో రైతు.